జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా విడుదల సందర్భంగా టీమ్ తారక్ ట్రస్ట్ సౌజన్యంతో ఐక్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆత్మకూరు మండలంలోని పలు ప్రాంతాలకు చెందిన నిస్సహాయ స్థితిలో ఉన్న 3 కుటుంబాలకు నాణ్యమైన బియ్యం, నిత్యావసర సరుకులు, పండ్లు మొదలగునవి అందజేయడం జరిగింది. అనంతరం ఎన్టీఆర్ వీరాభిమాని మరియు ఐక్య ఫౌండేషన్ చైర్మన్ పయ్యావుల రామకృష్ణ చౌదరి మాట్లాడుతూ ఎన్టీఆర్ స్ఫూర్తితో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం శుభ పరిణామమని, అలాగే దేవర సినిమా ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐక్య ఫౌండేషన్ చైర్మన్ పయ్యావుల రామకృష్ణ చౌదరి, శాఖ మయూరి జయంత్ నవీన్, మహాత్మా, చందు, సుబ్బరాయుడు మరియు అభిమానులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు పయ్యావుల రామకృష్ణ చౌదరి, చైర్మన్ ఐక్య ఫౌండేషన్. రేపు జూనియర్ ఎన్టీఆర్ సినిమా దేవర సినిమా రిలీజ్ సందర్భంగా ఆత్మకూరు మండలంలోని 3 కుటుంబాలకు టీమ్ తారక్ ట్రస్ట్ సౌజన్యంతో ఐక్య ఆధ్వర్యంలో 3 కుటుంబాలకు సంబంధించినటువంటి నిత్య సరుకులు కావచ్చని నాణ్యమైన బియ్యం మరియు పండ్లు అందడం జరిగింది. ఈ కార్యక్రమం ఒక ఉద్దేశం ఏంటంటే ఎన్టీఆర్ అన్న ఒక సినిమా సందర్భంగా కాకుండా నార్మల్ గానే ఎన్టీఆర్ ఎంతో మంది స్ఫూర్తి చేస్తూ ఎంతమంది టీమ్ తారక్ ట్రస్ట్ కార్యక్రమం చేస్తా ఉన్నారు. అందులో భాగంగా ఈ కార్యక్రమం సందర్భంగా ఎంతో అనాసం ఖర్చు చేయకుండా ఎన్టీఆర్ అభిమానుల తరపున ఈ టీమ్ తారక్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేసిన సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. భవిష్యత్తు కూడా టీమ్ తారక్ ట్రస్ట్ తరపున మరిన్ని సేవలను నిర్వహించి ఇంకా మరి అందరికీ అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ, అలాగే ఈ కుటుంబాల తరపున ఈ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. 3 కుటుంబాలకు నిస్సహాయ స్థితిలో ఉన్న సందర్భంగా